క్లియోపాత్రా ఈ పేరు వినగానే ఈజిప్టు అందమైన రాణి అనే పేరు మాత్రమే కాదు, ఆమె ఒక సెక్స్ మానియాక్ అనే పదం కూడా స్ఫురిస్తుంది. ఆమె ఈజిప్టుకు చివరి ఫారో. క్రీస్తుపూర్వం 69లో పుట్టింది. ఈమె ఎంతో మంది మగాళ్లను కూడా తన తెలివితో, అందంతో, కుట్రలతో, పన్నాగాలతో తన కోట మీద ఈగ కూడా వాలకుండా చేసింది. తండ్రి నుండి అధికారాన్ని పొందిన క్లియో రాణిగా 20 ఏళ్లు ఈజిప్టుని పాలించింది. అయితే ఆమె కిరీటం అంత సులభంగా ఏమీ నిలబడలేదు. తన అధికారానికి అడ్డొచ్చిన చెల్లెలిని, తమ్ముళ్లను కూడా చంపించింది. ఇంత అందమైన శరీరంలో ఇంత క్రూరమైన ఆలోచనలే ఆమెను పాపులర్ చేశాయి. కాని ఆమె ఎంత అందగత్తో ఆమెకు శృంగారమంటే కూడా అంతే పిచ్చి. ఆమె తన అందాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ పాలతో స్నానం చేసేది. మరీ ముఖ్యంగా మేకపాలతో స్నానం చేసేది. తన శరీరం రంగును కోల్పోకుండా రోజ్ వాటర్తో పాటు తేనెతో చేసిన ప్రత్యేకమైన ఆయిల్స్ని రాసుకునేది. సుగంధ పరిమళాలను వెదజల్లే మరికొన్ని నూనెలను కూడా రాసుకుని మెరిసిపోయేది. ఆమె అందమే ఆమెను మరింత శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి పురిగొల్పింది. ఈజిప్ట్, రోమ్ కాని ఇంకే రాజ్యాలైనా కాని తమ వంశాన్ని పెంచుకునేందుకు, కిరీటాన్ని కాపాడుకునేందుకు సొంత అన్న, తమ్ముళ్లను, చెల్లెళ్లను, అక్కలను కూడా పెళ్లి చేసుకునేవారు. క్లియోపాత్రా తల్లిదండ్రులు కూడా ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. అంటే అన్నా చెల్లెళ్ళన్నమాట. ఇటు క్లియోపాత్రా కూడా తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు 10 ఏళ్లు కూడా లేని ఒక తమ్ముణ్ణి, 14 ఏళ్ల మరో తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంది. వాళ్లు కేవలం పేరుకు మాత్రమే రాజులు. రాజ్యం కోసం వారిని పెళ్లాడింది క్లియోపాత్రా. పిల్లలు కాబట్టి వారిపై పెత్తనం చేసేది. వాళ్లు వయస్సుకు రాగానే చంపేసింది. ఇది పాలనాపరంగా. కాని ఆమె శారీరక సుఖం కోసం పరితపించేది. తన శృంగారం కోసం ఏకంగా అందమైన మగాళ్లను ఒక గదిలో ఉంచుకునేది. తనకు కావలసినప్పుడు ఎవరినంటే వారిని పిలిపించుకోవడమే కాదు, ఒకేసారి 10 మంది, 20 మందితో శృంగారంలో పాల్గొనేది. అదే కోపంలో తనకు నచ్చకపోతే చంపేసేది కూడా. ఇలా తన కోరికలను తీర్చేందుకు 100 మందిని తన కోటలో ఉంచుకునేదే క్లియో. కాని ఎప్పుడూ రాజ్యం ఒకేలా ఉండదు. తన సోదరి భర్త స్టోల్మీ 13 క్లియోకు ఎదురు తిరిగాడు. కాని ఆమె ధాటికి భయపడిపోయి రాజ్యం నుండి పారిపోయాడు. ఆ తర్వాత మెల్లిగా తన సైన్యాన్ని పెంచుకుని క్లియోని చంపి రాజు కావాలనుకున్నాడు. అలా కొన్నేళ్ల తర్వాత రాజ్యం మీదకు దండెత్తాడు. అతని శక్తి ముందు క్లియో సైనిక బలం ఎంతమాత్రం సరిపోదు. రాజ్యంలో అరాచకం మొదలైంది. పౌరుల తిరుగుబాటు కూడా జరుగుతోంది. దీంతో ఏం చెయ్యాలో ఆమెకు పాలుపోలేదు. అప్పటికే రోమన్లు తమ రాజ్యాన్ని పెంచుకుంటూ ఈజిప్టు బోర్డర్ వరకు వచ్చారు. అప్పుడే దగ్గర్లోని అలెగ్జాండ్రియాకు రోమ్ పొలిటీషియన్ జనరల్ జూలియస్ సీజర్ చేరుకున్నారు. అతని సాయం తీసుకోవాలనుకుంది క్లియో. కాని అలెగ్జాండ్రియా చేరేందుకు స్టోల్మీ అన్ని దారులను మూసివేశాడు. రోమన్ల సాయం తీసుకోకుండా చేయాలని అన్ని కుట్రలు పన్నాడు. కాని క్లియో అందంగానే కాదు, తెలివిలో కూడా చాలా చురుకు. తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తికి తనను అలెగ్జాండ్రియా చేర్చే పనిని అప్పగించింది. తనని ఒక పరుపులో చుట్టి అలెగ్జాండ్రియా తీసుకెళ్లమని చెప్పింది. అతను అలాగే క్లియోను భుజం మీద వేసుకుని అలెగ్జాండ్రియాలో అడుగుపెట్టాడు. సరిహద్దు వరకు ఒక పెట్టెలో మారువేషంలో తీసుకువెళ్లాడు. అక్కడ్నుండి పరుపులో పెట్టుకుని ఎలాగో అలాగూ జూలియస్ సీజర్ కోటకు చేరుకున్నాడు. తాను ఈజిప్టు రాణి క్లియో నుండి ఒక రహస్య సమాచారం తెచ్చాను, అనుమతిస్తే చూపిస్తానని చెప్పడంతో సీజర్ అందుకు ఒప్పుకున్నాడు. వెంటనే తన భుజంపై ఉన్న పరుపును సీజర్ ముందు పరచగానే 21 ఏళ్ల అందమైన క్లియో అతని ముందు కనిపించింది. ఆమె అందానికి ముగ్ధుడైన సీజర్ కొద్దిసేపు ఆమెనే చూస్తుండిపోయాడు. అప్పటికే నడి వయసుకు చేరిన సీజర్కు యుక్త వయసులో ఉన్న అందమైన రాణిని చూసేసరికి మతిపోయింది. ఇటు క్లియో కూడా తన పనితనాన్ని చూపించింది. అతనిని రెచ్చగొట్టి తన పాద దాసిని చేసుకుంది. ఇంకేముంది, సీజర్ ఆమెతో శృంగారాన్ని నడిపాడు. అలెగ్జాండ్రియాలో వారం రోజులున్న క్లియోపాత్రా తనకు కావలసిన సాయం అడిగింది. టోల్మీని చంపి అతని పీడ లేకుండా చెయ్యాలని కోరింది. తన శృంగార దేవత అడిగితే కాదంటానా అని సైన్యాన్ని పంపి స్టోల్మీని చంపి నైలు నదిలో పడివేయించాడు. ఆ యుద్ధంలో క్లియో గెలవడంతో ఈజిప్టు రాజ్యం మళ్లీ తన చేతుల్లోకొచ్చింది. ఆ తర్వాత ప్రతిసారీ క్లియో కోసం అలెగ్జాండ్రియా వచ్చేవాడు సీజర్. ఇక తాను కూడా రోమ్ వెళ్లేది. కాని సీజర్ ప్రేమలో మునిగిన క్లియోకు కామపిశాచి అనే పేరు పడిపోయింది. ఇటు సీజర్ కూడా ఆమె ప్రేమలో మునిగి రాజ్యాన్ని మర్చిపోయాడని రోమ్ సెనెట్ గగ్గోలు పెట్టింది.
తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు క్లియో ఎంతకైనా తెగించేది. ఇక సీజర్ ఆమెను రోమ్ నగరానికి బయట ఒక కోటలో క్లియో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఆమెపై ప్రేమను చాటుకునేందుకు ఏకంగా క్లియో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనపై రోమ్లో తిరుగుబాటు మొదలైంది. ఆ తర్వాత ఒకానొక సమయంలో సీజర్ను శత్రువులు చంపేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రోమ్ నుండి పారిపోయి మళ్లీ తన రాజ్యానికి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ ఈజిప్టు రాణిగా అడ్డంకి లేకుండా సాగుతున్నా కూడా హెరోదు లాంటి రాజులు ఆమెను కవ్విస్తూనే ఉన్నారు. అయినా పట్టించుకోలేదు. ఇక తన శృంగారం కోసం కోటలోని దృఢమైన సైనికులను, అధికారులను పిలిపించుకొని ఎంజాయ్ చేసేది. వారికోసం ఏకంగా పార్టీలు కూడా చేసేది. ఇంతలో ఈజిప్టుపై శత్రువుల కన్ను పడింది. దాంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు. రోమ్లో అధికారం కోసం జరుగుతున్న పోరాట సమయంలో తన సోదరి ఆర్సినో సైన్యంతో వచ్చి దాడి చేసింది. దీంతో ఆమె అలెగ్జాండ్రియాకి పారిపోయింది. అదే సమయంలో రోమ్కి జనరల్గా ఉన్న ఆంటోనీ క్లియోని పిలిపించాడు. అప్పుడే ఆమె ఆంటోనీకి కూడా అందాన్ని ఎరవేసింది. తన బానిసను చేసుకుంది. తన చెల్లెలిని చంపి ఈజిప్టు రాణిని కావాలని కోరింది. అంతకుముందు ఆంటోనీ వ్యాపారం కోసం ఈజిప్టుపై కన్నేశాడని ఆమెకు అర్థమైంది. అయినా ఈజిప్టు వనరులు పోవద్దు, తన రాజ్యం కావాలని అతన్ని లొంగదీసుకొని చెల్లెలిని చంపించింది. ఆమెతో పాటు ఈజిప్టుకొచ్చిన ఆంటోనీ అక్కడే కొన్నేళ్లు గడిపాడు. ఆ తర్వాత మళ్లీ రోమ్ వచ్చాడు. వాళ్ళిద్దరికీ ఇద్దరు హేలియస్, సెలెన్ అనే కవలలు పుట్టారు. మరికొన్నేళ్లు గడిచాక ఆంటోనీ రాజ్యాన్ని నడపడం గగనమైపోయింది. రాబడి లేక విచ్చలవిడి ఖర్చులు పెరగడంతో క్లియోను డబ్బులు అడిగాడు. కాని దానికి సొంత భర్త అయినా కూడా ఒకప్పుడు తమ దగ్గరుండి లాక్కున్న రాజ్యాలను ఇచ్చేయాలని కోరింది. దానికి సరేనన్న ఆంటోనీ ఇప్పుడున్న లిబియా, సిరియా, లెబనాన్, సైప్రస్ భాగాలన్నీ మళ్లీ క్లియో చేతికొచ్చాయి. కాని తన సైన్యం కోసం డబ్బులు కావలసినప్పుడల్లా క్లియోకు రాజ్యమిచ్చి ఆంటోనీ సర్దుకొస్తున్నాడు. తాను ఎక్కువ సమయం ఈజిప్ట్లోనే ఉండడంతో అతని భార్య ఆక్టావిన్ చెల్లెలు నిలదీసింది. తన అసలు భార్య క్లియోపాత్రేనని బహిరంగంగా ఒప్పుకున్నాడు. పైగా సీజర్కు క్లియోకు పుట్టిన సిజేరియన్ కాబోయే ఈజిప్టు వారసుడని ప్రకటించాడు. దీంతో ఇందులో ఏదో కుట్ర ఉందని ఆంటోనీ బావమరిది ఆక్టావియన్ ఈజిప్టుపై దాడికి దిగాడు. సీజర్ వారసుడి పేరు చెప్పి రోమ్ని కూడా ఈజిప్ట్లో కలిపేసుకుంటాడని భావించి భారీ సైన్యంతో ముప్పెట దాడి చేయడం మొదలుపెట్టాడు. ఇటు ఆంటోనీ, క్లియో సైన్యం సముద్రంలో యుద్ధానికి దిగాయి. కాని ఆక్టావియన్ ధాటికి క్లియో సేనలు ఈజిప్టుకి పారిపోయాయి. ఇక యుద్ధ సమయంలో రాణి క్లియో ఆత్మహత్య చేసుకుందని ఆంటోనీకి తెలియడంతో తాను తన కత్తిమీద పడ్డాడు. సావు బతుకుల మధ్యలో ఉండగా అది అబద్ధమని క్లియో బతికే ఉందని తెలిసినా కూడా ఫలితం లేకుండా పోయింది. చుట్టూ ఆక్టావియన్ దళాలు ఈజిప్ట్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో క్లియో తన గదిలోకి వెళ్లి ఈజిప్టు నాగుపాముతో కాటు వేయించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక క్లియో సంతానంలో సిజేరియన్ బతికే ఉన్నాడు. కాని అతనిని కూడా బందీగా పట్టుకుని ఆక్టావియన్ తల నరికి చంపేశాడు. అయితే ఇంత పెద్ద చరిత్రలో క్లియోకు ఎక్కువగా రొమాన్స్ క్వీన్గానే పేరొచ్చింది. ఎందుకంటే యుక్త వయసులో ఉన్నప్పుడు తన తమ్ముళ్లను పెళ్లి చేసుకున్న సమయంలో సైనికులు, అధికారులతో నెరిపిన శృంగారం అంతా ఇంతా కాదు. అందుకే ఈజిప్టు రాజ్యంలో సైనికుల ద్వారా ఆమెకు రొమాన్స్ అంటే ఎంత పిచ్చో అంతా తెలిసిపోయింది.